గుంటూరు జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కసరత్తు మొదలైంది. జిల్లాలో 45 జెడ్పీటీసీలు 571 ఎంపీటీసీలకు ఈ నెల 8న ఎన్నికలు నిర్వహించి 10న ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ వివేక్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో నామినేషన్ వేసిన అభ్యర్థులు మృతి చెందిన చోట్ల ఎన్నికలు నిలిపివేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన అంశాలపై కలెక్టర్ అధికారులకు వివరించారు. తిరుపతి బై ఎలక్షన్ సంబంధించి ప్రిపరేషన్ ఎలా జరుగుతుందని గూడూరు రావడం జరిగింది. గూడూరులో జిల్లా పరిషత్ హై స్కూల్లో మనము డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా రిసెప్షన్ కార్యక్రమం చేపట్టబోతున్నాము. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేస్తున్నారని చూడడం జరిగింది. సో ఒక వార్ ఫుటింగ్లో వర్క్ అంతా జరుగుతున్నది. ఎక్కడ సమస్య లేకుండా పోలింగ్ సిబ్బందులకు కానీ అదేవిధంగా ఈ ఈవీఎం మూవ్మెంట్స్ దీనికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చక్కగా సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది. సో వీఆర్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ అరేంజ్మెంట్స్. రాబోయే రోజుల్లో అబ్జర్వర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వచ్చి చూడడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎక్కువ మంది కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ అమలుకి వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ యూ నీడ్ టు కండక్ట్, హౌ యూ నీడ్ టు కండక్ట్, escorts కానీ overall conduct of your duties, please keep in mind when you attend local meetings, when you do visit village visits, దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, లోకల్ రెవెన్యూ మొబైల్ రూట్స్ ఎవరైనా ఉన్నాయి ఇన్ఛార్జెస్, వారితో మన స్ట్రైకింగ్ ఫోర్స్ దే షుడ్ బి వెరీ గుడ్ కోఆర్డినేషన్. వారి నంబర్ మన దగ్గర ఉండాలి, మీ నంబర్ స్ట్రైకింగ్ ఫోర్స్ నంబరు లోకల్ రూట్ మొబైల్స్ దగ్గర ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ద వే వీఆర్ రెస్పాండింగ్, ఇద్దరు కలిసి కోఆర్డినేటెడ్ మేనర్గా మనం ఒక ఇష్యూని రిజాల్వ్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ మచ్ మోర్ ఇంపాక్ట్. సో ప్లీజ్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ విత్ యువర్ రెవెన్యూ కౌంటర్ పాయింట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ టైం చెప్పడం జరిగింది, మరొకసారి నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ బ్యారికేడింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. కంట్రోల్ ఆఫ్ క్రౌడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ maintenance of crowd, at the same time stopping unnecessary issues. So I request again Collector sir to issue necessary instructions so that the barricading can be completed on time, sir. Important next point, ee corona second wave undu kabatti I do not want a single officer from police office, from police department to get affected. Already first vaccination dose అయిపోయింది, next kuda start avutundi. The revenue and DMH are already geared up for that. So please ensure, especially additional SP officers, supervisory DSPs, ensure not a single case must be reported from police post elections. Basic hand sanitization, mask usage and other precautions must be briefed during our briefing. మీ law and order బందోబస్తు బ్రీఫింగ్ లో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా బ్రీఫ్ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ పాయింట్, ఆల్ ఆఫ్ యూ నీడ్ టు స్టే వెరీ వెరీ అలర్ట్. లెట్ మీ రిమైండ్, లెట్ మీ కాషన్, కొన్ని రాజకీయ పార్టీలు పాల్గొనట్లేదు. మున్సిపల్ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది అని కాంప్లసెన్సీ దయచేసి తీసుకురాకండి మీ మైండ్స్ లో. లెట్ us not be complacent. లాస్ట్ మ్యాచ్ లో కూడా లాస్ట్ బాల్ లో మ్యాచ్ క్యాన్ బి వన్ ఆర్ లాస్. సో ప్లీజ్ ప్లే అవుట్ యువర్ ఫుల్ డెలివరీస్. ఫుల్ 650 overs should be played, sir.
if you should be on guard till last ball. దయచేసి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, మీరందరూ చాలా సీనియర్స్, యూ హవ్ డన్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ ద ఫస్ట్ 2 stages ఆఫ్ ది ఎలక్షన్స్. సో దిస్ ద లాస్ట్ ఫేజ్, లెట్ us be doubly alert. చాలా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ యూ ఆల్ విల్ డూ వెల్. These are my important points. If anything else, we will be staying in close liaison. I again request our police officers, you should speak to your revenue counterparts every single day, every single small issue, both MRO, SI, both your counterparts, both of you should be knowledgeable and both should have knowledge about it. So keep this in mind. The more you are coordinated, the more efficient the whole election process will be. That's all from my side. I wish you all the very best. Andru kalsi oka team alaga chala chakkaga dinna manamu will finish off the elections. Thank you, sir. Thanks. The type of wholeheartedness or something like that which you people have shown. So same level of cooperation or coordination will be there for the next election also, for the coming election. So I have to congratulate each one of you for the some department and remaining all people can relax kind of a thing. It's a coordinated effort. So for this good initiative has to be there from the MCC teams. They have to move briskly and again start from the scratch, because most of the statues, the covers have been unraveled and the flexes have come up and violations are clearly visible. So we need to enforce them from the beginning. That's one thing. And with regard to the check post which the police will be installing in a day or two, it's also a multidisciplinary approach. It's not the only police job. Enforcement will be done by the police, but the finding the irregularity or bringing something onto the book has to be done by the concerned department as well. So దాని కోసం కూడా we should have a multidisciplinary team which is called SST, Static Surveillance Team. దానిలో కూడా మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. And with regard to this COVID, the Government of India through the Election Commission of India has given the detailed guidelines as to what will be the COVID appropriate behavior in the light of the elections. So everybody should have the copy of that, and every step is clearly mentioned in that what should be done with regard to particular type of transaction in the run-up to the election, on the day of election, post-election, and also the counting process. So we should be aware and abreast of the rule position, so that somebody questions us, somebody asks for a particular clarification also, we should be in a position to clarify the thing. So all the very best for the coming election. Thank you. In the urban local body elections, అదే విధంగా మోర్ నంబర్ రిసోర్సెస్ తీసుకొని ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. బ్యాలెట్ బాక్సెస్ అవైలబిలిటీ చూస్తే we have got sufficient. The ballot boxes which came to the urban local bodies, municipalities కి ఏదైతే వచ్చినాయి అవన్నీ బ్యాక్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. And as we all know, this COVID కొద్దిగా సెకండ్ వేవ్ లాగా వస్తుంది. Few cases are on the rise. So COVID appropriate behavior మనం అందరూ పాటించాల్సిన అవసరం ఉంది. Every person deployed in the election work, మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలి, హ్యాండ్ శానిటైజ్ చేసుకుని ఉండాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ 1 feet డిఫరెన్స్, 1 feet సోషల్ డిస్టెన్సింగ్ అవన్నీ పాటించాలి. అలాగే క్యాంపెయిన్ వచ్చేటప్పటికి కూడా మోర్ దెన్